the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ఎఫెక్ట్ అనేది తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది. అతిపెద్ద విపత్తుల్లో ఎల్ నినో కూడా ఒకటి ఉందని చెప్పేసి ప్రపంచ వాతావరణ సంస్థ వారు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తూనే ఉన్నారు. సో ఈరోజు దానికి సంబంధించిన అంశాన్ని చూద్దాము. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎల్ నినో అంటే ఏంటి, లానినా అంటే ఏంటి, అది వర్షపాతం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ప్రపంచ వాతావరణ సంస్థ వారు ఎల్ నినోకి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారంట. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా వేడి పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 2023-24లో నమోదైన 5 అత్యంత ఘోర విపత్తుల్లో ఎల్ నినో కూడా ఒకటిగా నిలవనుందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అండ్ వాతావరణ సంస్థ వారు చెప్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో మార్చి నుంచి మే వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణంపై ఎల్ నినో ప్రభావం కొనసాగుతుందని చెప్పేసి చూస్తున్నాం. ఎల్ నినో రైజ్ ఇన్ పసిఫిక్ ఓషనిక్ టెంపరేచర్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము జాగ్రఫికల్గా డెఫినేషన్స్ చూస్తే. ఓకేనా, ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయని చెప్పింది. అయితే 2023 సంవత్సరం ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందంట. సో గుర్తుపెట్టుకోండి, 2023 ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. జూన్ 2023 నుంచి ప్రతి నెలవారీ ఉష్ణోగ్రత రికార్డు అయినట్లు WMO సెక్రటరీ వారు చెప్పారు. సో ప్రపంచ వాతావరణ సంస్థ వారు 2023 సంవత్సరం మరియు 2024 సంవత్సరంలో ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత భయానక విపత్తుల్లో 5 విపత్తుల్లో ఎల్ నినో కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి, వేడి ఉష్ణోగ్రతలకు కారణమవుతుందని చెప్పేసి సైంటిఫిక్గా ఇక్కడ కొన్ని అంశాలను మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇటువంటివి ఏంటంటే డేటా మాత్రమే, కానీ దీని నుండి మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిస్క్రిప్టివ్ పార్ట్లో కానివ్వండి, ప్రిలిమినరీ పాయింట్లో కానివ్వండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎల్ నినో అనే వర్డ్ ట్రిగ్గర్ అయింది కాబట్టి ఎల్ నినో గురించి ఈసారి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. లానినా అంటే ఏంటి, ఇటువంటి వాటిపైన చూడండి. అండ్ నెక్స్ట్, రీసైకిల్డ్ ప్లాస్టిక్లో భారీగా విషతుల్య రసాయనాలు ఉంటాయని చెప్పేసి ఢిల్లీ శాస్త్రవేత్తలు, మన భారతదేశం సంబంధించిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ నుండి విషతుల్య రసాయనాలు అనేవి విడుదలవుతూ ఉంటాయంట. ముఖ్యంగా బొమ్మలకు సంబంధించి కానివ్వండి, ఏదైనా పిల్లల బొమ్మలు, ఆహార ప్యాకింగ్ తదితరాలకు వాడే రీసైకిల్డ్ అంటే మరొకసారి పునర్వినియోగంలోకి తీసుకొచ్చిన ప్లాస్టిక్ లేదా రీసైకిల్డ్ ఉత్పత్తుల్లో విషతుల్య రసాయనాలు భారీగా ఉంటున్నట్లు ఢిల్లీలో నిర్వహించిన ఒక అధ్యయనం చెప్పింది. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య పరిష్కారానికి రీసైక్లింగ్పై భారత్ ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. టాలెట్లు, క్లోరినేటెడ్ పారాఫిన్లు, పలాడియం, క్రోమియం, కాడ్మియం, ఆర్సెనిక్ వంటి భార లోహాలు ఇటువంటివి మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నాయంట. ఎలాంటి నియంత్రణ లేకుండా అనేక రంగాల్లో రీసైకిల్డ్ ప్లాస్టిక్లను వాడటం ఆందోళన కల్పిస్తోందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రీసైకిల్డ్ ప్లాస్టిక్ చాలా వరకు రీసైకిల్డ్ ఐటమ్స్ వాడతాం కదా, దాని నుండి విషతుల్య రసాయనాలు వెలువడుతున్నాయంట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దోమలకు సంబంధించి ఇటీవల ఒక పరిశోధన వార్తలోకి వచ్చింది. ఆఫ్రికాలోని పరిశోధకులు తీసుకొచ్చిన ఒక ఇన్నోవేషన్, అద్భుతం. క్రిమి సంహారకాలను విడుదల చేసి ఒక పెయిన్ని సృష్టించారు. క్రిమి సంహారకాలు అంటే ఏవైతే పెస్ట్ కానివ్వండి లేదా మైక్రో ఆర్గానిజమ్స్ కానివ్వండి, హానికరమైనవి ఏవైనా కూడా, క్రిములు ఏమున్నా కూడా వాటిని సంహరించడానికి రసాయనం అనేది విడుదల చేసేది పెయింట్. దోమలకు చెక్ పెట్టే ఒక వినూత్న పెయింట్ అని గుర్తుంచుకోండి, శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ఇళ్లకు వేసిన స్వల్ప పరిమాణంలో క్రిమి సంహారకాలు వెలువరిస్తుందని చెప్తున్నారు. ఆఫ్రికాలోని 2 ప్రాంతాల్లో నిర్వహించిన ప్రయోగాల్లో ఎల్లో ఫీవర్ దోమలపైన ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందంట. మలేరియా, డెంగీ, చికెన్ గినియా కానివ్వండి, జికా జ్వరాల కట్టడికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఆఫ్రికాలోని కేప్ వర్డీలో ఉన్న జీన్ పియాజెట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. జీన్
పియావెట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఇటీవల కాలంలో ఒక పెయింట్ని సృష్టించారు. ఆ పెయింట్ యొక్క ప్రత్యేకత క్రిమి సంహారకాలను విడుదల చేస్తే దీని ద్వారా దోమలు కానివ్వండి, మానవాళికి హార్మ్ఫుల్గా ఉండే క్రిములను కానివ్వండి అంతమొందించవచ్చు. అండ్ క్యాన్సర్ను నియంత్రించే ఒక బియ్యాన్ని పండిస్తూ ఒక రైతు వార్తలోకి వచ్చారు. ఒక అధునాతనమైన బియ్యం క్యాన్సర్కి తుదముట్టించే లక్షణాలు ఉంటాయంట. తమిళనాడులోని తిరువరూరుకు చెందిన విజయ్ కుమార్ అని ఒక రైతు కరుప్పు కవుని వెరైటీ గుర్తుంచుకోండి. కరుప్పు కవుని అనేది ఇటీవల వార్తలోకి వచ్చింది, అది ఏంటని అడగచ్చు. కరుప్పు కవుని అనే ఒక రకం వరి పండిస్తున్నారంట. బ్లాక్ రైస్గా కూడా పిలిచే ఈ వరిని పూర్వం తమిళ రైతులు ఎక్కువగానే పండించేవారు. కాలక్రమంలో ఈ వరిని పండించడం ఆగిపోయింది. ఈ బియ్యంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో క్యాన్సర్ కణాలు తయారు కావనే నమ్మకం ఉంది. చర్మ క్యాన్సర్ రాకుండా ఈ బియ్యం నియంత్రిస్తుందని చాలామంది నమ్ముతున్నారు కూడా. పలు అధ్యయనాల్లో మిగతా రకాల బియ్యంతో పోలిస్తే కరుప్పు కవుని బియ్యం అద్భుతంగా ఉందంట. సో క్యాన్సర్కి సంబంధించి కరుప్పు కవుని ఇది యాక్చువల్గా కొత్తదేం కాదు, పురాతన కాలం నుండి ఉంది. కాబట్టి ఇటీవల కొంతమంది రైతులు పండించడం ద్వారా మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఏ రైతు పండించారని అడగడం కాదు, కానీ సో ఇటీవల క్యాన్సర్కి సంబంధించి బ్లాక్ రైస్గా పిలువబడే తమిళనాడు రాష్ట్రంలోని ఏ రైస్ వార్తల్లోకి వచ్చింది అంటే కరుప్పు కవుని. అండ్ రక్షణ రంగ బడ్జెట్ను పెంచుతోంది చైనా మనందరికీ తెలుసు. చైనా సిద్ధాంతం ఏంటంటే కనిపించే భౌగోళిక ప్రాంతాన్ని, సముద్ర ప్రాంతాలను తమవే నమ్ముతుంది. సలామీ స్లైసింగ్ అని చెప్పేసి ఇంచ్ బై ఇంచ్ ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఉంటుంది. చైనా చుట్టుపక్కల దేశాలన్నిటితో కూడా కయ్యానికి కాలు దువ్వుతుంది. అటు ఇండియానే కానివ్వండి, తైవానే కానివ్వండి, సౌత్ చైనా సీ దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని ఆనుకున్న దేశాలన్నిటితో కూడా చైనాకి గొడవలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రక్షణ రంగానికి సంబంధించి అత్యధిక మొత్తంలో నిధులను కేటాయిస్తుంది చైనా అని చెప్పేసి ఒక ఆర్టికల్. చైనా తమ రక్షణ బడ్జెట్ను వార్షిక ప్రాతిపదికన ప్రతి సంవత్సరం కూడా 7.2% చొప్పున పెంచి $232 బిలియన్ చేర్చిందంట. $232 బిలియన్ మిలిటరీ బడ్జెట్ చైనా ఎక్స్క్లూజివ్గా. తైవాన్తో ఘర్షణ వాతావరణం, భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, దక్షిణ చైనా సముద్రంలో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రక్షణ శాఖకు కేటాయింపులు పెంచడం అనేది గమనార్హం. క్రితం ఏడాది చైనా ఈ రంగానికి $225 బిలియన్ దాదాపు 18.66 లక్షల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు మరింత పెంచింది. భౌగోళిక విస్తరణకాంక్షతో దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా పలు పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటుంది. భారత్, అక్సై చిన్ ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా. ఓకేనా. ప్రపంచంలో రక్షణ రంగానికి అత్యధిక కేటాయింపులు చేస్తున్న దేశంగా అమెరికానే కొనసాగుతోంది. ఈ ఏడాది అగ్రరాజ్యం $840 బిలియన్ కేటాయించింది. తర్వాత స్థానం చైనాది. భారత్ ఇటీవల ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో రక్షణ శాఖకు 6,21,541 కోట్లు కేటాయించింది. సో రక్షణ శాఖకు ఎవరెవరు ఎంత మొత్తంలో బడ్జెట్ని కేటాయిస్తున్నారని చెప్పేసి ఇక్కడ గణాంకాలు కూడా మనం చూడవచ్చు. అండ్ నిరుద్యోగిత 3.1% అని చెప్పేసి ఇటీవల గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో గత 3 ఏళ్లుగా నిరుద్యోగిత శాతం క్రమంగా తగ్గుతూ వస్తుందని కేంద్ర గణాంకాల శాఖ చెప్పింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. 15 ఏళ్ళు అంతకు మించిన వయసున్న శ్రామికుల్లో 2001లో 4.2% ఉన్న నిరుద్యోగిత 2022కి 3.6% దిగి వచ్చిందని, 2023లో అది 3.1%గా మాత్రమే ఉందని తెలిపింది. 2020లో కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు క్రమంగా మెరుగుపడ్డాయని, ఆర్థిక కార్యకలాపాలు కూడా విస్తృతమవుతుందని చెప్పేసి సంస్థ చెప్తుంది నిరుద్యోగితకి సంబంధించి. అండ్ కొన్ని రాష్ట్రాలకు సంబంధించి భారత ప్రభుత్వం అనే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ పైన కూడా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతారు. సో అలా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల్లో కొన్ని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి, ఒడిషా ఇటువంటివి. వాటి చూడాలి. సో ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ అనే ఒక స్కీమ్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో యువతకి ఎవరైతే ఎంటర్ప్రీనర్స్గా అంటే సంస్థలు స్థాపించి ఇండస్ట్రీస్ పెట్టేసి స్వయం ఉపాధిని పొందాలనుకుంటున్నారో వారి కోసం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అప్ టు 5 lakhs 5 లక్షల రూపాయల వరకు ఎటువంటి
వడ్డీ లేని రుణాన్ని అందించే ఒక స్కీమ్ని ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ స్కీమ్ పేరు ఏంటి అని అడగవచ్చు. అండ్ సాధారణ దుస్తుల్లోనైనా భారత సైనికులు మాల్దీవులో ఉండకూడదని చెప్పేసి డెడ్లైన్ పెడుతున్నారు. మనందరికీ తెలుసు, ఇండియన్ ఓషన్లోని చిన్న చిన్న దీవి దేశాలు చాలా వరకు భారత్ వారితో సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తుంది. అద్భుతం. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అని చెప్పేసి ఇనిషియేటివ్స్, అందులోని మాల్దీవ్స్కి చాలా ప్రత్యేకత ఇస్తుంది భారతదేశం చరిత్రలో. ఆపరేషన్ సంజీవని కరోనా కాలంలో వారికి కావాల్సిన మెడిసిన్స్, ఫుడ్ సప్లై చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. భౌగోళికంగా రెండు దేశాలు దగ్గరే, కానీ ఇప్పుడు సంబంధాల పరంగా దూరం అవుతున్నాయి. దానికి కారణం ఒకే ఒక వ్యక్తి నవంబర్ 2023లో మహమ్మద్ మైజు దేశాధినేతగా ఎన్నికై పదవి ప్రమాణ స్వీకారం తీసుకోవడం, తను చైనాకు దగ్గరవడం, భారత్కి దూరం అయ్యే చర్యలు తీసుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో ఇక్కడ సాధారణ దుస్తుల్లో కూడా భారత సైనికులు మాల్దీవులు ఉండకూడదని చెప్పేసి నిన్నటి రోజున చెప్పారు. ఇటీవలే ప్రతినిధుల బృందం కూడా మాల్దీవులకు వెళ్ళారు ఇండియా నుండి. భారత సైనిక బలగాలు మే 10 తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ భూభాగంలో ఉండకూడదని, సైనిక దుస్తుల్లో కాకుండా సాధారణ దుస్తుల్లో ఉండేందుకు కూడా అంగీకరించడం లేదని మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ మైజు స్పష్టం చేశారు. చైనాకు దగ్గరవుతున్న ఆయన మరోసారి భారత్పై వ్యతిరేక గళం వినిపించడం అనేది చర్చనీయాంశమైంది. గుర్తుంచుకోండి, ఓకేనా. సైనిక సహకారంపై మాల్దీవులు చైనా మధ్య కీలక ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మాల్దీవుల్లోని 3 వైమానిక స్థావరాలు ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత బలగాలు మార్చి 10లోగా, మిగతా 2 స్థావరాల దళాలు మే 10 లోపల వెళ్ళిపోవాలని మైజు సూచించారు. సైనికుల బదులు సాంకేతిక సిబ్బందిని భారత్ ఇటీవల పంపించింది అక్కడికి. వారంతా వాస్తవానికి సైనిక అధికారులేనని, పౌర దుస్తుల్లో వారిని పంపిస్తున్నారని మాల్దీవ్స్ విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీనిపై అధ్యక్షుడు స్పందిస్తూ భారత బలగాలను ఏ రూపంలో కూడా మాల్దీవ్స్లో ఉండడానికి ఒప్పుకోమని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈరోజు వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే ప్రముఖ చరిత్రకారుడు, ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అండ్ సైంటిస్ట్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అరుణ్ కుమార్ శర్మ గారు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఏ రాష్ట్రము, ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అని అడగవచ్చు. అండ్ టీశాట్ నూతన సీఈఓగా వేణుగోపాల్ రెడ్డి గారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. టీశాట్ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఉపయుక్తంగా ఉన్న టీశాట్ నెట్వర్క్ ఏదైతే ఉందో దానికి సీఈఓగా, సో టీశాట్ సీఈఓగా బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన 2 ఏళ్ల పాటు కొనసాగుతారని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గారు చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న టీశాట్లో తెలంగాణ స్కిల్ అండ్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ తదితర అంశాలను ప్రసారం చేస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి ఇది వరకు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడిగా ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు టీశాట్ సీఈఓ అని గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచ వాతావరణ సంస్థ ఎల్నినోకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో మరింత వేడి పెరగబోతుందని చెప్తున్నారు. రీసైకిల్డ్ ప్లాస్టిక్తో భారీగా విషతుల్య రసాయనాలు విడుదలవుతాయని చెప్పేసి, అండ్ దోమలకు రంగు పడుద్ది అని చెప్పేసి క్రిమి సంహారాలు విడుదల చేసి ఒక పెయింట్ని ఆఫ్రికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అండ్ కరుపు కవుని అనే ఒక రైస్ క్యాన్సర్కి నియంత్రించే బియ్యం. రక్షణ రంగ బడ్జెట్ని భారీగా పెంచుతూ వస్తుంది చైనా అని చెప్పేసి, ప్రపంచంలో రక్షణ రంగంలో అత్యధికంగా ఖర్చు చేసిన దేశం అమెరికా, తర్వాత చైనా, తర్వాత ఇండియా ఇక్కడ మనం చూడవచ్చు. నిరుద్యోగిత భారతదేశంలో 3.1% అని చెప్పేసి కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వారు చెప్పారు. ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యువతకి సంబంధించి ఎంటర్ప్రీనర్స్గా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం. సాధారణ దుస్తుల్లో కూడా భారత సైనికులు మాల్దీవుల్లో ఉండకూడదని చెప్పేసి మహమ్మద్ మైజు ఆర్డర్. అండ్ ప్రముఖ చరిత్రకారుడు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు అరుణ్ కుమార్ శర్మ. అండ్ టీశాట్ సీఈఓగా వేణుగోపాల్ రెడ్డి గారిని నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.